హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు గారిని. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోకి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు మన చికెన్ షాప్కి బర్డ్స్ కోసం అయితే కురవాడ గ్రామంలో, అంటే ఇది నాకు తెలిసి ఇది మూడో వీడియో అనుకుంటాను ఈ కురవాడ గ్రామంలోనే. కాకపోతే ఆ ఫామ్ కాదులేండి, ఇంకో ఫాము. అంటే ఆ ఫామ్ నుంచి ఇంకొంచెం ముందుకైతే మనం వెళ్ళాలి. చూసారా మొత్తం చుట్టూ ఏరియా చూసారా, ఫామ్ మనకి ఎలా ఉందని చెప్పేసి. నెక్స్ట్ అయితే మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే మనం కాశీపురం సెంటర్ అయితే దాటాం. మీకైతే మొత్తం అయితే చూపించాలండి. ఆల్రెడీ ఇవన్నీ రూట్లన్నీ మీకు చూపించినవి కదా. చూసింది మళ్ళీ చూస్తాం, మీకు కూడా చిరాకు ఉంటుంది కదా. ప్రజెంట్ అయితే మనం ఆనందపురం సెంటర్ వరకు అయితే వచ్చింది. ఇంకా సెంటర్కి రాలేదు, ఊరు ఎంట్రన్స్కి అయితే వచ్చాం మనం. నేను స్టార్ట్ అయినప్పుడు అయితే టైము 8 అవుతుంది. ఇప్పుడైతే 8:15 అవుద్ది. పావుగంట అయితే మనం ఆనందపురం అయితే వచ్చి రోడ్డు బాగుంది కదా, అందువల్ల అయితే. అప్పుడైతే రోడ్డు బాగుంది కదా, ఒక హాఫ్ అన్ అవర్ పైన అయితే పట్టేసేది ఆనందపురం రావడానికి. అలాగే ఆనందపురం అయితే మనం దాటుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకా సెంటర్ అయితే రాలేదులేండి. ఇప్పుడు ఏంటంటే నేను ఆ ఫామ్కి ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పేసి మొత్తం కూడా నేను చూపిస్తాను. అలానే లాస్ట్లో మనం వెళ్ళిన ఫామ్స్ కూడా మీకు చూపిస్తాను. దారిలో ఉంటాయి, అవి కూడా మనకు కనిపిస్తాయి. చీకట్లో కనిపించవు, కానీ అవి కూడా మీకైతే నేను చూపిస్తాను. ఇలా అయితే మనం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సెంటర్కి అయితే వచ్చాం. అలా సెంటర్ని అయితే దాటుకుంటూ మనం అయితే వెళ్ళిపోదాం అవుతా సైడ్. నెక్స్ట్ అలా ఆంధ్రప్రదేశ్ సెంటర్ అయితే మనం దాటేసాం. ఇదంతా ఇంకా చీకటి ఇదంతా. రైట్ సైడ్ ఇక్కడ పెద్ద చెరువు అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, కురవాడ ఊరు ఎంట్రన్స్ అయితే మనం వచ్చేసాం. బోర్డు కనిపించింది లెఫ్ట్ లోని. ఇక్కడ రైట్ సైడ్ మనకి ఫార్మ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది. ఇక్కడ ఇది ఇక్కడ అయితే మనం వెళ్ళాం. లాస్ట్ 2 వీడియోస్ అయితే మనం అలానే వెళ్ళాం. మనం అవి అయితే లోపలికి వెళ్తే మనకి ఆ ఫార్మ్స్ అయితే కనిపిస్తాయి. మీకు చూపించడానికి అయితే అవ్వలేదు. మనమైతే ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం. ఇదే రోడ్లోనే, అంటే ఆ రోడ్లో కాదు, మీది మెయిన్ రోడ్లోనే. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్ అయితే లోనుగా ఉంటుంది ఈ ఫామ్. ఆ ఫామ్ కి ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి నేనైతే మొత్తం అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, అక్కడైతే మనకి షాపులు అవి ఉన్నట్టున్నాయి. అంటే బిర్యానీ షాప్, బిర్యానీ కాదు నూడిల్స్ షాప్ ఏదో ఉంది అక్కడ. అది ఖాళీ, ఏదో జనాలు అయితే అలా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్ అయితే ఒక ఫామ్ అయితే కనిపిస్తుంది. ఇది అయితే రీసెంట్ గా కొత్తగా కట్టారు. నాకు తెలిసి అయితే ఇది కట్టి ఒక 8 months అలా అవుద్ది. చూడండి, ఇది పెద్ద ఫామ్. ఇక్కడ మొత్తం మామిడి తోట అయితే ఉండేది. ఆ మామిడి తోట మొత్తం తీసేసి కొత్తగా కన్స్ట్రక్ట్ అయితే చేశారు ఈ ఫామ్ ని. 3 షెడ్లు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మొత్తం కొత్తవే, జిగి మెరిసిపోతున్నాయి అన్ని కూడా. అంటే మొత్తం అందులో మెటీరియల్ అవన్నీ కూడా మొత్తం కొత్తవే. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ నుంచి ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్లు అయితే ఉండవు. ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్ చిన్న ఆర్చులో అయితే మనకి కనిపిస్తుంది. అలా లోపలికి అయితే వెళ్ళాలి. కొత్తలో అయితే తెలియదులేండి, మనకి అలవాటు అవ్వదు కాబట్టి వెళ్ళిపోవచ్చు మనం. కొత్తలో అయితే ఇబ్బంది అవుద్ది, వెతుక్కుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకైతే రైట్ సైడ్ అయితే కనిపించింది. స్లోగా అయితే మనం కట్ చేస్తున్నాం. అటు నుంచి, అంటే మెయిన్ రోడ్ కదా, అటు నుంచి వెహికల్స్ అనేది స్పీడ్ వస్తాయి. అందుకే స్లోగా చూసుకుంటూ కట్ చేయాలి. ఇదంతా కూడా మనకైతే గ్రావెల్ రోడ్ అయితే ఉంది. వర్షం పడినా పర్వాలేదు, అంటే గోతులు ఉంటే మొత్తం బురదగా ఉంటది. అంటే బండి అయితే దిగబడిపోదు. లైట్ గా, అంటే గోతుల్లో కొద్దిగా అటు ఇటు కొద్దిగా ఊపుతుంటది బండి అయితే. అంటే మరీ మట్టి రోడ్ అంటే దిగబడుద్ది, కానీ ఇది గ్రావెల్ రోడ్డు. మట్టి రోడ్ మీద మళ్ళీ గ్రావెల్ అయితే వేశారు. మనకి ఇదైతే పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. కాకపోతే పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళడం వల్ల పెద్ద గోతులు పడిపోయాయి అనుకోండి, అప్పుడైతే మనకి ఇబ్బంది అవుద్ది. చూడండి, అటు ఇటు కూడా మొత్తం ఎంత తుప్పలా ఉన్నాయి. ఎక్కడ కూడా మనకి లైట్లు అవి ఏం లేవు. మన బండి లైట్ తప్ప ఇక్కడైతే ఏం లేవు. ఇక్కడ కూడా మొత్తం ఇవన్నీ కూడా మామిడి తోటలే. అటు ఇటును రైట్ అండ్ లెఫ్ట్ కూడా మనకి మామిడి తోటలు ఉంటాయి ఇవన్నీ కూడా. కాకపోతే మనం అలా మన రోడ్డు అంటే మనం అలా అయితే వెళ్ళిపోతాం. చిన్న రోడ్డు, మహా అయితే ఒక ట్రాక్టర్ వరకు అయితే వెళ్తాయి ఏమైందో ఈ రోడ్లోని. అలా అయితే మనం అయితే వెళ్ళిపోదాం స్లోగా. అంటే అన్ని ఫార్మ్స్ కి ఒకేలాగా తార్ రోడ్డు పక్కన అయితే ఉండవు. కొన్ని ఫార్మ్స్ కొన్ని లోపలికి ఎలా ఉంటుంటాయి, కొన్ని అయితే మట్టి రోడ్లలో కూడా ఉంటుంటాయి. మాకైతే వర్షాకాలంలో అయితే చాలా ఇబ్బంది అయిపోతుంటది. వెహికల్స్ ఎక్కడో దగ్గర దిగబడిపోవడం అది అవుతుంటాయి. అప్పుడు లోడింగ్కి వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ చాలా లేట్ అయిపోతుంటది అప్పుడు రోజుల్లో. అందుకే అప్పుడు వర్షాకాలంలో అయితే మేము కొద్దిగా తొందరగా వెళ్ళడం అది చేస్తుంటాం. అలానే కొద్దిగా జాగ్రత్తగా తీస్తుంటాం బండిని. అదేని ఎక్కడైనా దిగబడిపోయింది అనుకోండి, మళ్ళీ వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ 1 hour లేదా అలా లేట్ అయిపోతుంటది. అందుకని చెప్పేసి మనం వెహికల్ తీసినప్పుడు ఎప్పుడైనా సరే కొద్దిగా జాగ్రత్తగా అన్ని విధాలు అన్ని చూసుకుంటూ వెళ్ళడం అయితే మంచిది. అనవసరం తొందరపడ్డాం అనుకోండి, మొత్తం మీద లేట్ అయిపోద్ది. అలా అయితే మనం స్లోగా ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మనకి స్ట్రైట్ గా ఫామ్ అయితే కనిపిస్తుంది కదా, అదే కోల్ ఫామ్ మనం వెళ్ళేది. ఇక్కడ మనం స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ లెఫ్ట్ లో రోడ్ ఉంది కదా, అలా స్ట్రైట్ గా వెళ్ళినా సరే ఇంకా ఫార్మ్స్ అయితే లోపలికి ఉంటాయి. మనం అయితే ఇక్కడ ఈ ఫామ్ కాబట్టి మనం అయితే ఇక్కడ ఆగిపోదాం. అలా ముందుకు వెళ్ళి బండిని అయితే సైడ్ పెట్టేద్దాం. ఇంకా సూపర్వైజర్ అయితే ఇంకా రాలనట్టు ఉంది. అక్కడ సైడ్ పెట్టిన తర్వాత మనం ఫోన్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం, ఎప్పుడు వస్తారు ఏంటి అనేది.
చూడండి ఫ్రెండ్స్, అటు ఇటు 2 షెడ్లు అయితే ఉన్నాయి. మధ్యలో ఓపెన్ ప్లేస్ చూడండి చాలా ఎక్కువ అయితే ఉంది. స్ట్రైట్ ఒక లైట్ కనిపిస్తుంది కదా, అక్కడైతే ఫార్మర్ వాళ్ళు అక్కడే ఉంటారు. అంటే వేరే వీళ్ళు ఊర్లో ఉందంట, కాకపోతే ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఇక్కడ ఇంట్లో అయితే ఉంటారు వీళ్ళు. ఇక్కడ ఫామ్ దగ్గర వర్క్ అది వీళ్ళే చేసేసుకుంటారు పెద్దగా, అంటే బయట లేబర్ అయితే ఎవరు ఉండరు. వీళ్ళ పని అయితే వీళ్ళే చేసుకుంటారు. అలా చేసుకుంటే మనకి అమౌంట్ అనేది ఒక 20, అంటే బ్యాచ్కి ఒక 20,000 దగ్గర దగ్గర అయితే మనకి మిగులుద్ది. లేబర్ వాళ్ళని పెట్టామంటే వాళ్ళకి 25,000 అయితే వాళ్ళకే వెళ్ళిపోతుంటాయి. మన సొంతంగా చేసుకోవడం వల్ల అయితే మనకి ఆ అమౌంట్ అనేది మనకి మిగులుద్ది. చూడండి వాళ్ళ ఇల్లు అనేది చిన్న రేకుల షెడ్ లాగా అయితే ఇక్కడ అయితే వేసుకున్నారు వీళ్ళు. చూడండి దాని పక్కన కోల్ ఫామ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం 2 షెడ్లు. ఇవి అయితే మొత్తం 2,000, 2,000, 4,500, 5,000 బ్యాచ్ మొత్తం రెండును. ప్రజెంట్ ఇవైతే 37వ రోజు అంట. 37వ రోజుకి 1.7లో ఇట్లయితే వస్తున్నాయి. ఇప్పుడు ఎండాకాలం కదా, ఈ తక్కువ వెయిట్లో అయితే తీసేస్తుంటారు మనకి. చలికాలం ఆ టైంలో అయితే 2.5, 3 కేజీల వరకు అయితే వచ్చే వరకు అయితే ఉంచుతారు. ఇప్పుడు ఎండాకాలం అవడం వల్ల అయితే మనకి చిన్న చిన్న వెయిట్లే తీసేస్తారు. ఎందుకంటే చాలా మంది ఫార్మర్లు అయితే కొంతమంది ఆగిపోతుంటారు. సమ్మర్ కదా, ఆ ఎండకి మనమే ఉండలేము, అలాంటిది కోళ్ళే ఉంటాయి చెప్పండి, చనిపోతుంటాయి. అందువల్ల అయితే చాలా మంది తగ్గిపోతుంటారు. కొంతమంది అయితే మీ కింద షెడ్ చూపించాను కదా, అటువంటి చెట్టు అలా ఉండే షెడ్లు అయితే వేసుకుంటుంటారు కోళ్ళని. మన బండి లోడింగ్ అయితే అయిపోయింది. మొత్తం ఇందులో 320 కోళ్ళు అయితే మనకి పట్టాయి. నార్మల్గా అయితే నేనైతే ఇన్ని కోళ్ళు అయినా మహా అయితే ఒక 200, 220 వరకు అయితే వేస్తాను. ఈ రోజు అయితే ఒక 100 కోళ్ళు అయితే ఎక్కువే పట్టాయి. ఎందుకంటే చిన్న ఆర్డర్ అయితే ఉంది, అందువల్ల అయితే కొద్దిగా ఎక్కువ స్టాక్ అయితే మనం వేసుకున్నాం. ఈరోజు ఏమైందంటే వెహికల్స్ అయితే పెద్దగా అయితే ఎవరి లేవు. వేరే వెహికల్ ఇంకో 2 వెహికల్స్ ఉన్నాయంట, కాకపోతే అవి ఇంకా రాలేదు. మందే ఫస్ట్ లోడింగ్ అయితే అయిపోయింది. అందువల్ల సూపర్వైజర్ కొద్దిగా లేట్గా వచ్చారా, కానీ తొందరగానే లిఫ్టింగ్ అయితే అయిపోయి మనం త్వరగానే స్టార్ట్ అయ్యాం. అయితే మనం చూడండి, ఇందాక మీకు ఇవన్నీ మనకి చిన్నపిల్లలు, అంటే బాయిలర్ చిన్నపిల్లలు ఉంటాయి చూసారా, వాటికి బొగ్గులు అవి వేసి, చిన్నపిల్ల అప్పుడు హీట్ అయితే ఉండాలి, అందువల్ల ఇందులో బొగ్గులు అవి వేసి హీట్ రావడానికి అయితే చిన్నపిల్లలప్పుడు అయితే వాటిని షెడ్లో అయితే పెడుతుంటారు. మనకి నాటుకోళ్ళు అయితే అవి రెక్కల కింద అయితే ఉంటాయి పిల్లలు. పాపం వీటికి తల్లి అయితే ఎవరు ఉండరు కదా, మనమే వాటిని జాగ్రత్తగా మంచిగా హీట్ అది పెట్టి అయితే వాటిని మనం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. తర్వాత ఇలా పెద్ద అయితే అవుతాయి. నెక్స్ట్ చూడండి, ఇవి మేత డొక్కులు, నీళ్ళ డొక్కులు అన్నీ కూడా చూడండి ఒక సిస్టమ్గా అయితే పెడతారు. ఒక మేత డొక్కు తర్వాత నీళ్ళ డొక్కు, అలా అలా ఒక్కొక్కటి అయితే పెడతారు. ఇలా హ్యాంగింగ్ చేసుకుంటే మనకి సరిగ్గా అయితే ఉంటుంది. కొంతమంది అయితే కిందన పెట్టేస్తుంటారు. కిందన పెట్టడం వల్ల వాటికి కాలు పట్లు అయితే వచ్చేస్తుంటాయి. ఇలా ఉన్నాయనుకోండి, ఒక లెవెల్లో అయితే ఉంటాయి. అవి తినడానికి కూడా పోనీ, అవి నార్మల్గానే సరిగ్గా నడవు, తినడానికి కూడా మరీ హైట్లో లేదనుకోండి, కిందనే తినేసి కిందనే పడుకొని ఉంటాయి. ఇవి చిన్నపిల్లప్పుడు డ్రింకర్లు, అంటే ఇప్పుడు పెద్ద డ్రింకర్లు చూపించాను కదా మనకి, చిన్నపిల్లప్పుడు అవి అయితే అందులో తాగలేవు, చిన్న డొక్కులతో అయితే పెడుతుంటారు. అవి మీకు చూపించాను కదా, అందులో అయితే తీసి పెడుతుంటారు చిన్నపిల్లప్పుడు. ఇప్పుడు పెద్దయ్యకి అయితే చూపించింది ఇది డ్రింకరు, పెద్ద డ్రింకరు. ఇవైతే ఆటోమేటిక్గా అయితే వస్తాయి. పైప్ చూపించింది పైన, పైప్ లైన్ అది. ఆ పైప్ లైన్ నుండి తిన్నగా ఈ పైప్ లైన్ నుంచి ఇలా ఆ డొక్కులోకి అయితే మనకు వస్తుంటాయి వాటర్. కోడి ఆ వాటర్ తాగిన వెంటనే మళ్ళీ అది అయితే నిండిపోతుంది. నెక్స్ట్ అయితే మనం అవన్నీ చూసిన తర్వాత మనం రిటర్న్ అయితే అయిపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ప్రెసెంట్ అయితే ఇప్పుడు టైం అయితే 10 అయితే అవుతుంది. చూడండి, అలా అయితే మనం ఆనందపురం సెంటర్కి అయితే వచ్చేసాం. మనం 10 అంటే మనం అక్కడికి వెళ్ళి అన్లోడ్ అయ్యి చేసుకునేటికి 10:30, లేదా అది 10 అంటే 11, 11:15 అయితే అవుద్ది. ఇంటికి వెళ్ళేసరికి 12 అయిపోద్దులేండి. నెక్స్ట్ అయితే మనం అలా ఆనందపురం సెంటర్ అయితే దాటేసాం. అంటే మనం ఈసారి లేట్గా బయలుదేరడం వల్ల మనకి లేట్ అయితే అయిపోయింది. అంటే ప్రతి లాస్ట్ వీడియోలో అయితే నేను ఎర్లీగానే బయలుదేరాను, ఎందుకల్లా మొత్తం అయితే క్లియర్ అయిపోయాయి. ఈసారి బయలుదేరడం నేను ఎందుకు బయలుదేరాను అంటే 9, ఇక్కడ రావడమే 9, అందుకే లోడింగ్ అన్నీ కూడా మనకి లేట్ అయిపోయాయి. కానీ ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.